మరొకసారి ఉక్రెయిన్పై రష్యా భారీ దాడికి దిగింది. అత్యంత శక్తివంతమైన ఫ్యాబ్ 3000 బాంబులు ప్రయోగించింది. ఉక్రెయిన్కు చెందిన కీలక నగరం ఖెర్సన్పై ఫ్యాబ్ 3000తో భీకరమైనటువంటి దాడులు చేసింది. ఫ్యాబ్ 3000 బాంబు ధాటికి వంతెన పూర్తిగా చెల్లాచెదురైంది. ఉక్రెయిన్ ఆర్మీ రవాణాకు ఖెర్సన్ వంతెన చాలా కీలకంగా భావిస్తుంటారు. శనివారం రష్యా ఆయిల్ రిఫైనరీని ఉక్రెయిన్ పేల్చేసింది. మిలిటరీ ఎయిర్ బేస్తో పాటుగా ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీపై ఉక్రెయిన్పై దాడి జరిగింది. ఉక్రెయిన్ దాడికి కౌంటర్గా ఉక్రెయిన్ ఈ మిలిటరీ ఎయిర్ బేస్తో పాటుగా ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీ మీద దాడి చేసింది. అయితే ఉక్రెయిన్ దాడికి కౌంటర్గా ఫ్యాబ్ 3000 రష్యా ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. మనం విజువల్స్లో చూస్తున్నాం భీకరమైనటువంటి దాడులు. ముఖ్యంగా ఫ్యాబ్ 3000 భారీ డిస్ట్రక్షన్ను కలిగజేసేటువంటి ఈ వెపన్గా చెప్పుకోవచ్చు. మరోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి రష్యాకి సంబంధించినటువంటి ఈ ఆయిల్ స్టేషన్ మీద భారీ దాడి జరిగిన నేపథ్యంలో, ఆయిల్ స్టోరేజ్ మీద దాడి జరిగిన నేపథ్యంలో భారీ నష్టాన్ని మిగిల్చారు. అలాగే ఒక రిఫైనరీనే ఉక్రెయిన్ పేల్చేసింది పూర్తిగా. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు సంబంధించినటువంటి ఒక వంతెన్ను ఫ్యాబ్ 3000 బాంబు వేసి పూర్తిగా ధ్వంసం చేసేసింది రష్యా. ప్రధానంగా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఆర్మీని తరలించడానికి ఈ బ్రిడ్జిని చాలా కీలకంగా భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ బ్రిడ్జిని డెస్ట్రాయ్ చేసినట్లయితే ఆర్మీ తరలింపు అనేది చాలా క్లిష్టతరంగా మారుతుంది అంటూ రష్యా భావించింది. ఈ నేపథ్యంలోనే ఆ బ్రిడ్జిని ధ్వంసం చేయడాన్ని మనం చూడవచ్చు. ఫ్యాబ్ 3000 బాంబ్ వేసి ఆ బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం అవడాన్ని మనం చూడవచ్చు. ఎంత భారీ డిస్ట్రక్షన్ జరిగిందో, ఎంత భారీ పేలుడు సంభవించిందో మనం చూస్తున్నాం. ఒక్కసారిగా బ్రిడ్జ్ అంతా కూడా పేక మేడలా కూలిపోయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోతున్నట్టు విజువల్ మనం చూస్తున్నాం. రైట్ సైడ్ టాప్లో కనిపిస్తోంది. రష్యా ఫ్యాబ్ 3000 బాంబ్ వేసి ఆ బ్రిడ్జిని కూల్చేయడాన్ని మనం గమనించవచ్చు. మరోవైపు సైనికుల్ని తరలించడానికి ఉపయోగించేటువంటి మ్యాప్ సంబంధించి మన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ఎలా తరలిస్తారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది రెడ్ డాట్స్ మనం క్లియర్గా చూడొచ్చు. ఎక్కడెక్కడ డిస్ట్రక్షన్ జరుగుతుంది, ఎక్కడ బాంబ్స్ వేస్తున్నారనే దానికి సంబంధించి క్లియర్గా మేజర్గా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయో మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తం మీద యుద్ధ పరిస్థితులు రోజు రోజుకి చాలా తీవ్రతరం అవుతున్నాయి. ఓవైపు మిలిటరీ ఎయిర్ బేస్తో పాటు ఒక ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీపై ఉక్రెయిన్ దాడి చేయడం, రష్యాని భారీగా నష్టపరచడం. మరోవైపు రష్యా ఫ్యాబ్ 3000 బాంబులు వేసి ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఈ బ్రిడ్జెస్ను కూల్చివేయడం. వరుసగా జరుగుతున్నటువంటి ప్రతి దాడులతో పూర్తిగా రెండు దేశాలు కూడా భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు అమెరికా ఉక్రెయిన్కు ఆయుధాలను తిరిగి అందిస్తున్న నేపథ్యంలో కొత్త రకమైనటువంటి ఉత్తేజం కనిపిస్తోంది. ఉక్రెయిన్లో మరింత బలం కనిపిస్తోంది, ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. మరోవైపు అమెరికా తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తుంది రష్యాతో డీల్ చేస్తున్న వాళ్ళతో భాగంగా. ఈ నేపథ్యంలో ఇండియా మీద కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇలా ఓవరాల్గా అమెరికా ఇన్ఫ్లుయెన్స్తో ఓవైపు ఉక్రెయిన్ రెచ్చిపోయే ప్రయత్నం చేస్తుంది. రష్యా అంతకు నేను తగ్గనంటోంది. మరోవైపు రష్యాకి అమెరికాకి ముదురుతున్నటువంటి వివాదాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి తెలుసుకుందాం. నా కొలీగ్ మనోజ్ మనతో జాయిన్ అవుతున్నారు. మనోజ్, మొదటి నుంచి ఈ యుద్ధ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు, అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉన్నారు. యుద్ధం జరుగుతున్నటువంటి తీరుతెన్నులకు సంబంధించి ప్రజెంట్ కండిషన్ ఒకసారి తెలుసుకుందాం. మనోజ్, ప్రజెంట్ పరిస్థితి ఏంటి? దాడులు భీకరంగా జరుగుతున్నాయి. ఓవైపు రష్యా మిలిటరీ ఎయిర్ బేసెస్ మీద, లేదంటే ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీస్ మీద ఉక్రెయిన్ దాడి చేస్తుంది. మరోవైపు ఉక్రెయిన్కి సంబంధించినటువంటి బ్రిడ్జెస్ని, రోడ్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తుంది రష్యా. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సో రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించిన విషయంలో చూస్తుంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకి వార్నింగ్ ఇస్తున్నారు కాబట్టి అంతా ఏమనుకుంటున్నారంటే రష్యాని ఏదో తెలియని తప్పు చేస్తుందేమో, రష్యాని తప్పు చేసి ఉక్రెయిన్ పైన దాడి చేస్తుందేమో అని చెప్పి భావిస్తున్నారు. కానీ రష్యా చేసేటువంటి దాడి కంటే కూడా ఉక్రెయిన్ చేసేటువంటి దాడి డెఫినెట్ గా అక్కడ ప్రభావం ఎలా ఉంటుందని చెప్పేదానికంటే కూడా ఒక తేలుకొండిలాగా కావాలని రెచ్చగొట్టే విధంగానే ప్రయత్నం చేస్తుంది ఉక్రెయిన్. నిన్న ఉక్రెయిన్ మొదటిగా దాడి చేసింది రైజన్ సౌత్ ఈస్ట్ ఆఫ్ మాస్కో. ఇది ఇక్కడ ఆయిల్ రిఫైనరీ స్టేషన్స్ ఉన్నాయి. ఆయిల్ రిఫైనరీ దగ్గర దాడులు చేసింది. అక్కడ పెద్ద ఎత్తున భారీ విధ్వంసం జరిగి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి ఆయిల్ రిఫైనరీస్ అంటే ఇక దానికి కంప్లీట్ గా ఫ్లేమబుల్ కాబట్టి పెద్ద ఎత్తున ఆ ప్రాంతం అంతా కూడా మంటలతో వ్యాపించాయి. మరోవైపుగా ఆయిల్ స్టోరేజ్ ఫెసిలిటీ
ఓరెనేజ్ అనేటువంటి ఒక రీజియన్ పైన కూడా దాడి చేసింది. ఆ తర్వాత డ్రోన్స్ తో ఇవన్నీ దాడులు చేసింది డ్రోన్స్ తోనే. ప్రిమోర్స్కో అండ్ అటార్స్క్ అనేటువంటి ఈ ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది. ఇవన్నీ కూడా ఆయిల్ రిఫైనరీ స్టేషన్ సంబంధించినవి. ఇక మిలిటరీ ఎయిర్ ఫీల్డ్ సంబంధించిన దాంట్లో ప్రిమోర్స్కో అండ్ అటార్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ దగ్గర పెంజా, ఇవన్నీ ఏరియాస్ మనకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా కొంత ఉన్నప్పటికీ ఏదేమైనా రష్యాలో ఉన్నటువంటి ఒక 3 ఆయిల్ స్టేషన్స్ దగ్గర, 2 ఎయిర్ ఫీల్డ్స్ దగ్గర అండ్ ఒక ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీ దగ్గర దాడి చేసింది రష్యా ఉక్రెయిన్. సో ఉక్రెయిన్ దాడులు చేసి డ్రోన్ల ద్వారా ఇక్కడ విధ్వంసం సృష్టించిన తర్వాత ఇంకా రష్యా చూస్తూ కూకోలేదు. సో రష్యా మొదటి నుంచి చెప్తుంది ఒకటే, ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఒక ట్వీట్ చేసుకొచ్చాడు, మేబీ అప్రాక్స్ ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా. సో తను ఏం చెప్పాడంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాము, మేము దాడి చేయాలని ఆలోచన లేదు, ఉక్రెయిన్ కంట్రోల్ చేయాలి, ఉక్రెయిన్ పైన దాడి చేయాలని ఆలోచన మాకు లేదు, కానీ ఉక్రెయిన్ మాపై దాడి చేస్తే మాత్రం తప్పకుండా 1కి 2 సార్లు వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే మేము 2 సార్లు దాడులు చేసి వాళ్ళని తిప్పి కొడతాం, ప్రతీకార దాడిగానే భావించాలి, ప్రతిఘటన లాగా భావించాలి, మేము దాడి చేయాలని ఆలోచన లేదు అనేటువంటి మాటని పుతిన్ అండ్ ట్రంప్ కి మధ్య ఫోన్ సంభాషణ ద్వారా వెల్లడించాడని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పుడు జరుగుతుంది అదే చాలా క్లియర్ గా, అక్కడ ఎటు చూసినా కూడా రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసేటువంటి మాటల కంటే కూడా ఉక్రెయిన్ ఫస్ట్ ముందుగా రష్యాపై దాడి చేస్తాం. ఇటీవల కాలంలో మనం చూసాం, కొన్ని రోజుల పాటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం సంబంధించి కొంత అంటే చిన్న దాడులు జరుగుతున్నాయి, కానీ ఇంత డీప్ అయినటువంటి దాడులు జరిగిన సంఘటనలు చాలా తక్కువగానే చెప్పాం మనం కూడా. ఎందుకంటే ఆ స్థాయిలో దాడులు జరగలేదు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ నిన్న సబ్మెరైన్స్ పంపించాం రష్యా దగ్గరికి, రష్యాను చుట్టుముట్టేశామని చెప్పాడో అప్పుడు ఉక్రెయిన్ కూడా మళ్ళీ యాక్టివ్ అయింది. ఎందుకంటే అమెరికా సపోర్ట్ మరింతగా దొరుకుతోంది. అట్ ది సేమ్ టైం డ్రోన్స్ కూడా. ఈ మధ్యలో మనం ఒకటి మిస్ అయిన పాయింట్ ఏంటంటే, బ్రిటన్ నుంచి కొన్ని లక్షలాది డ్రోన్స్ వచ్చాయి ఉక్రెయిన్ కి. బ్రిటన్ చాలా క్లియర్ గా చెప్పుకొచ్చింది, లక్షలాది డ్రోన్స్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నా అవసరమైతే ఉక్రెయిన్ కి ఫుల్ ఎక్స్టెంట్ సపోర్ట్ ఇస్తాం, ఉక్రెయిన్ ని కాపాడడం కోసం ఎంత దూరమైన వెళ్తామనేటువంటి మాటని చెప్పుకొచ్చి ఉక్రెయిన్ కి డ్రోన్స్ అందించింది. సో ఇప్పుడు ఆ డ్రోన్స్ సహాయంతోనే రష్యా పైన రోజుకోసారి దాడి చేస్తున్నారు. అయితే ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా రష్యా ఫ్యాబ్ 3000, ఇక్కడ 3000 ఇన్ ద సెన్స్ 3000 కిలోగ్రామ్స్ ఆఫ్ వెయిట్ ఉన్నటువంటి ఆ బాంబ్ అది ఏకంగా ఎక్కడంటే బంకర్ ను పేల్చేయడం కోసం కానివ్వండి, న్యూక్లియర్ స్థావరాల దగ్గర సైతం ఒక భారీ విస్ఫోటనాన్ని కలిగించేందుకు ఉపయోగించిన బాంబర్ ఇది. రష్యా ఇండిజినియస్ వెపన్ ఫ్యాబ్ 3000 అనేటువంటి ఈ బాంబ్ ని ఎయిర్ క్రాఫ్ట్ల సహాయంతో నిన్న ఉక్రెయిన్ లోని ఒక ట్రాక్ పైన వేసింది, ఒక బ్రిడ్జ్ పైన వేసింది రష్యా. సో దీంతో ఉక్రెయిన్ ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ పూర్తిగా కుప్పగూలిపోయింది. ఉక్రెయిన్ ఉన్నటువంటి చాలా స్థావరాల్లో కూడా ఇప్పుడు ఇది ఒక బంకర్స్ దగ్గర కానివ్వండి, ఇండస్ట్రియల్ సైట్స్ దగ్గర కానివ్వండి ఈ బాంబును వినియోగిస్తూ ఉంటారు. సో ఈ దాడి ఓవైపు ఇంత భీకరమైనటువంటి దాడులు రష్యా ఉక్రెయిన్ మధ్యలో కొనసాగుతున్నాయి. మీరు చెప్పినట్లుగా ఓవైపు అమెరికాకి రష్యాకి మధ్యలో పరిస్థితులు ఎలా ఉద్రిక్తంగా మారుతున్నాయో మనం చూస్తున్నాం. సబ్మెరైన్స్ వెళ్ళడం, మా దగ్గర బాంబ్స్ ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ తరుణంలో అమెరికా అంతకుముందు గతంలో రష్యాకి 50 రోజులు టైం ఇచ్చింది, ఈ లోపు కనుక దారికి రాకపోతే, పీస్ అగ్రిమెంట్కి రాకపోతే మేము మీ సంగతి తేలుస్తామని చెప్పి. ఇప్పుడు నిన్న మళ్ళీ ట్రంప్ ఆ టైంని మార్చేశారు కదా, 10 to 11 days లోపు మేము టైం ఇస్తున్నాం, ఆ 50 days కాదు, అది తీసేద్దాం, 10 to 11 days ఇస్తున్నాం టైము, ఈ లోపు కనుక మీరు శాంతి ఒప్పందాలకు రాకపోతే మేము ఏదో ఒకటి చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరోవైపు దానికి సంబంధించి ఉక్రెయిన్ కూడా చాలా స్పందిస్తుంది, చాలా పాజిటివ్గా స్పందించింది. అమెరికా పీస్ మేకర్గా మారిపోతుంది, చాలా గొప్ప పని చేస్తుందని చెప్పి మాట్లాడినటువంటి తీరు. అంటే ఈ 10 to 11 days తర్వాత ఏం చేయగలిగే అవకాశం ఉంటుందంటారు? కొంతమంది ఏమో ఇలాంటివి యుద్ధానికి ఎస్కలేట్ చేసే అవకాశం ఉంటుంది, ఇలా టైం లిమిట్స్ పెట్టుకోవడమో లేదంటే స్ట్రాంగ్గా రిస్ట్రిక్షన్స్ పెట్టడం లాంటివి అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఎలా చూడాలి ఈ టైం లిమిట్స్, పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉందంటారు? డెఫినెట్లీ నందు దేర్ ఇస్ ఏ ఎస్కలేషన్ ప్రాసెస్ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఎస్కలేట్ చేస్తున్నారు, దీన్ని